హలో లీడర్స్, ఎలా ఉన్నారు? నేను కాటా వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది బిజినెస్లో ఎంట్రీ అయిన తర్వాత ఎటువంటి డౌన్ లైన్స్, ఎటువంటి టీం మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎటువంటి వారు వస్తే బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పి చాలామందికి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. సో దీని గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో ఎప్పుడు కానీ సింగిల్గా పని చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించలేరు. అదే ఒక నెట్వర్క్ ద్వారా పని చేసిందనుకో చాలా ఎక్కువ అమౌంట్ కూడా సంపాదిస్తారు అండ్ పెద్ద నెట్వర్క్ కూడా అవుతుంది అండ్ వారు అనుకున్న డ్రీమ్స్ కూడా నెరవేరుతాయి. మరి ఎటువంటి డౌన్ లైన్స్ వచ్చి పని చేయాలి? ఎందుకంటే డౌన్ లైన్స్ అనే వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే కదా ఆ బిజినెస్ అనేది పెద్దగా పెరుగుతుంది. సో ముందుగా మీరు ఈ బిజినెస్లో ఏమనుకొని ఈ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చిండ్రు? ఫస్ట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలియాలి. మీకు కోరిక ఉంటుంది కదా, ఈ బిజినెస్ పెద్దగా చేయాలి, ఎస్ నేను కష్టపడి పని చేస్తే ఇందులో ఎక్కువ డబ్బు సంపాదిస్తే నా డ్రీమ్స్ అన్నీ నెరవేరుతాయి అని అనుకుంటారు. మీ ఆ డ్రీమ్స్ నెరవేరాలంటే మీరు నెక్స్ట్ వేసే స్టెప్ కూడా అదే విధంగా ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఒకటే, మీరు ఏ కోరికతోనైతే ఈ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చిందో, మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నారో అట్లాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులను మీ కింద డౌన్లైన్స్గా చేర్చుకోవాలి. అప్పుడే ఏంటంటే పార్ట్నర్ అంటారు కదా, బిజినెస్ పార్ట్నర్ అంటే ఏంటి? మనకు అనుకూలంగా ఉండాలి ఆ పార్ట్నర్. ఏ బిజినెస్ అయినా నమ్మకం మీద నడుస్తుంది. నమ్మకం లేదనుకో ఆ బిజినెస్ అనేది ఎక్కువ దూరం వెళ్ళదు. సో నమ్మకం అనేది ఎప్పుడు కలుగుతుంది? మంచి వ్యక్తి మీ డౌన్లైన్గా ఉంటే అప్పుడు ఇద్దరి మధ్య మంచి నమ్మకం అనేది ఉంటుంది. సో మంచి వ్యక్తి ఎటువంటి వ్యక్తిని మంచి వ్యక్తి అంటారు? సో మంచి హానెస్ట్గా ఉండాలి, మంచి డ్రీమ్స్ పెట్టుకొని ఉండాలి, లక్ష్యం పెద్దదై ఉండాలి, చెప్పిన మాట వినాలి, మంచి డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ ఉండాలి వాళ్ళ దగ్గర. మంచి అలవాట్లు కూడా ఉండాలి. ఇవన్నీ క్వాలిటీస్ ఉంటే అతను మంచి వ్యక్తి అంటారు. సో మీ కింద ఉన్న డౌన్లైన్స్ కూడా ఈ విధమైన క్వాలిటీస్తోనే ఉండాలి. సో ముందుగా మీ దగ్గర కూడా అలాంటి క్వాలిటీస్ కూడా ఉండాలి. అంతేగాని నేను ఏ విధంగా ఉంటేంది, నా కింద ఉన్న వాళ్ళు మంచిగానే ఉంటే అయిపోతుంది కదా అని చెప్పి కొందరు అనుకుంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే బిజినెస్ అనేది అప్లైని చూసి కింద డౌన్లైన్స్ అనే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. బిజినెస్ డూప్లికేషన్ సిద్ధాంతం పైన పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ దగ్గర మంచి క్వాలిటీస్ అనేటివి మెయింటైన్ చేయాలి. అంతకుముందు మీరు ఎట్లా ఉన్నారు అనేది అవన్నీ అనవసరం. బట్ బిజినెస్లో వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒక మంచి పరిపూర్ణమైన వ్యక్తిగా మీరు అభివృద్ధి అనేది చెందాలి. సో మీ లోపల మంచి క్వాలిటీస్ అనేటివి ఉండాలి. అప్పుడే మీరు వేరే వారికి ఆఫర్ చేస్తే వారు కూడా అదేవిధంగా మీ దారిలో నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకోసమే మీరు ఎటువంటి వ్యక్తులను సెలెక్ట్ చేయాలి? మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తులను సెలెక్ట్ చేయాలి. ఏ వ్యక్తి అయితే 18 years నిండి ఉంటే అయిపోతాయి కదా, ఎవరిని తీసుకొని వచ్చినా కూడా పని చేసుకుంటూ ఉంటారు, అదే బిజినెస్ నడుస్తూ ఉంటుంది అని చెప్పి కొంతమంది అనుకుంటారు. చాలా తప్పు. మీరు ఎక్కువ దూరం ప్రయాణించాలి. ఉదాహరణ, మీరు బైక్ పైన ఒక 200 kilometers జర్నీ చేయాలి. సో అంత లాంగ్ వరకు మీరు ఒక్కరే బైక్ నడపాలంటే చాలా కష్టం. అప్పుడు మీరు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటారు అనుకుందాం. కొద్ది దూరం మీరు నడిపిస్తారు, ఇంకొద్ది దూరం తను నడిపిస్తాడు. సో మీరు చాలా బాగా నడిపిస్తారు. అదేవిధంగా మీతో పాటు ఉన్న వ్యక్తి కూడా మంచిగా నడిపేవాడైతే మీ జర్నీ అనేది సేఫ్గా వెళ్తుంది. మీతో పాటు నడిపే వ్యక్తి తనకు మంచిగా బైక్ అనేది నడపరాదు. అలాంటి వ్యక్తితో మీరు ఎక్కువ దూరం ప్రయాణిస్తారా? సో మధ్యలో ఎక్కడైనా యాక్సిడెంట్ కూడా అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, అవునా కదా? కాబట్టి మీతో పాటు కరెక్ట్గా నడిపే వ్యక్తి ఉంటే, ఇద్దరు కలిసి మంచిగా నడిపే వాళ్ళైతే మీ దూరం ఎంత దూరం ఉన్నా 200 ఏం కర్మ 500 kilometers ఉన్నా హ్యాపీగా ఇద్దరు వెళ్ళిపోతారు. సో ఇది కూడా అంతే. మీ బిజినెస్లో మీ దగ్గర మంచి క్వాలిటీస్ ఉన్నాయనుకో, మీతో పాటు వచ్చిన వాడి దగ్గర కూడా మంచి క్వాలిటీస్ అనేటివి ఉండాలి. సో అలాంటి వ్యక్తి మీరు ఆఫర్ ఇచ్చిందనుకో, సో ఆటోమేటిక్గా ఇద్దరు కలిసి ఎంతో దూరం ప్రయాణం అనేది మీరు చేయగలుగుతారు. మీ కంపెనీలో మీరు అనుకున్న డ్రీమ్స్ మీయే కాదు, మీ కిందున్న డౌన్లైన్ డ్రీమ్స్ కూడా నెరవేరుతాయి. సో అందుకే సెలెక్ట్ చేసుకునే ముందు తను ఈ బిజినెస్ చేయగలుగుతాడా లేదా, తన దగ్గర ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, తన దగ్గర ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, సో ఇంతకుముందు ఏం పని చేసిండు, ఆ పని మంచిగా చేసిండా లేదా, ఇవన్నీ గమనించాలి. అంతేగాని ఏదో తీసుకున్నట్టుగా మన ఫ్రెండే కదా, మన రిలేషనే కదా, ఇతను వదిలిపెడితే మా హాయిగా పని చేసుకుంటూ వెళ్తాడు, అట్లా కాదు. మీరు ఒక్కసారి బిజినెస్ చూపెట్టిన తర్వాత
తను మీ బిజినెస్లో ఉన్న ట్రైనింగ్స్ కానీ, క్లాసెస్ కానీ, అప్లైన్స్ కానీ, లీడర్స్ చెప్పే మాటలు కానీ ఇవన్నీ కూడా వారి మాట వినుకుంటూ ఎస్ ఇలా పని చేస్తే నాకు లైఫ్ ఉన్నది, నేను ఇలా పని చేస్తే నేను సక్సెస్ అయిపోతా అని చెప్పి వారికి పూర్తి నమ్మకం కలిగి మీరు జస్ట్ చెప్తే మొత్తం దూసుకుపోయేటట్టు ఉండాలి. ఆ విధమైన వ్యక్తిని మీ పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకుంటే మీ బిజినెస్కి తిరుగు ఉండదు. సో బిజినెస్ అనేది లైఫ్ టైం లాంగ్ టర్మ్గా వెళ్ళిపోవాలా. ఏదో ఇలా వచ్చినామా, డౌన్లైన్స్ని పెట్టినామా, 4 రోజులు పని చేయించినామా, ఆ తర్వాత కథమా అయిపోయింది, అట్లా కాదు. ఈ బిజినెస్లో మంచి డౌన్లైన్స్ ఈయన రాకుంటే మీరు ఎంత మంచిగా పని చేసినా కూడా మీ నెట్వర్క్ కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు నచ్చలేదనుకో మీ బిజినెస్ కూడా పాడు చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే నెగిటివ్ చేయాలనుకున్నాడు తను ఒక్కడే నెగిటివ్ అయి వెళ్ళిపోడు, తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా నెగిటివ్ చేసి వెళ్ళిపోతాడు బిజినెస్లో. సో ఇది కూడా ఆలోచించాలి. అందుకోసమే ఒక మంచి వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని బిజినెస్లో పని చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ అదేవిధంగా బిజినెస్లో వచ్చిన తర్వాత తన దగ్గర మంచి క్వాలిటీస్ ఉండవు, మరి తను బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, చెప్పిన మాట వినట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఏం చేయొద్దు. జస్ట్ వారికి మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం అనేది చేయాలి అంతే. ఎందుకంటే కొత్తగా వచ్చిన వారికి బిజినెస్ గురించి అంత అవగాహన ఉండదు, వారికి విజన్ క్లారిటీ ఉండదు, ఎట్లా పని చేయాలో తెలియదు, అసలు ఎందుకోసం పని చేస్తున్నామో అనే విషయం కూడా వారికి తెలియదు. అలాంటప్పుడు వారిని ఏం చేయాలి? కూర్చోబెట్టుకొని మంచిగా చెప్పాలి. మీరు చెప్పాలి, మీతో పాటు కాకుంటే మీ అప్లయన్స్తో చెప్పాలి, మీ కంపెనీలో పనిచేస్తున్న సీనియర్స్తో చెప్పాలి, మీ కంపెనీలో సక్సెస్ అయిన వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళతోటి ఆ వ్యక్తికి మంచి మాటలు, మంచి షేరింగ్ ఇప్పియాలి, మంచి టైమింగ్ కేటాయించేసి వారికి మంచి మంచి మాటలు చెప్పిపియాలి. అప్పుడు వాళ్ళు 100%గా వాళ్ళు చేంజ్ అవుతూ అండ్ వారు కూడా మీలాగా మీతో పాటు చేతులు కలిపి అండ్ మీలాగా ఆలోచించుకుంటూ పని చేయడం స్టార్ట్ చేస్తారు. సో అర్థమవుతుంది కదా. మీరు ఒకటే చేయాలి, మీ బిజినెస్ లాంగ్గా వెళ్ళాలంటే మంచి వ్యక్తులను సెలెక్ట్ చేసుకోండి. అండ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నోని సెలెక్ట్ చేయాలి. అంతేగాని అలా మైండ్ సెట్ జాబ్ ఉంటుంది, ఆ జాబుని తీసుకొని వచ్చి బిజినెస్ చేయరా అంటే అంటే నెలకు 15,000, 20,000, 30,000 సంపాదించాలని ఆలోచన ఉన్నోనికి, ఫిక్స్డ్ శాలరీ కావాలనుకున్నోనికి బిజినెస్ ఆఫర్ ఇస్తే వారు బిజినెస్ని ఇంట్రెస్ట్గా చేయరు. సో ముందుగా బిజినెస్ చేయాలంటే బిజినెస్ మీద పూర్తి అవగాహన ఉండి అండ్ బిజినెస్ మీద నమ్మకం ఉండాలి. అండ్ బిజినెస్ బిజినెసే చేయాలని ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉండాలి. అటువంటి వ్యక్తులను, మంచి వ్యక్తులను సెలెక్ట్ చేసుకోండి అండ్ బిజినెస్ని చాలా దూరం వరకు తీసుకొని వెళ్ళండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఖచ్చితంగా ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్పి మీరు భావిస్తే ఖచ్చితంగా వెంటనే వారికి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరెన్నో వండర్ఫుల్ వీడియోస్ ఇలాంటి ఎన్నో వస్తూనే ఉంటాయి కాబట్టి మీకు, మీ డౌన్లైన్స్కి అండ్ మీ బిజినెస్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు ఏ సంస్థలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, సో ఖచ్చితంగా అందులో విజయం అనేది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కాటా వెంకటేష్.